సీరియల్ అయినా టీవీ షో అయినా డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే నిఖిల్ కావ్య కలిసి వస్తే అది సూపర్ హిట్. అంతలా బుల్లితెరపై ఈ జోడీ ముద్ర పడిపోయింది. గోరింటాకు సీరియల్ తో ఆడియన్స్ కి తెగ నచ్చేసిన ఈ జంట తర్వాత నీతోనే డాన్స్ సహా ఎన్నో షోల్లో కలిసి వర్క్ చేశారు. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా జంటగా వీళ్ళు తిరగని ఛానల్ లేదు. పైగా అప్పట్లో రిలేషన్ లో కూడా ఉండేవారు కనుక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా అదిరిపోయేది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి నిఖిల్ అడుగు పెట్టే కొద్ది రోజుల ముందే వీళ్ళకి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ లో నిఖిల్ చెప్పిన కవర్లు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. ఇక ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా నిఖిల్ అయితే తను ప్రేమలో మోసపోయానని, ఎవరైనా ప్రేమించేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని, అవతల వ్యక్తిని వెంటనే నమ్మొద్దు అంటూ సలహాలు ఇస్తున్నాడు. వీరిద్దరూ ఇలా బ్రేకప్ చెప్పుకోగా కొంతకాలం క్రితం ఆదివారం విత్ స్టార్మా పరివారంలో కావ్యశ్రీ ప్రేమలేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. జీ తెలుగులో ప్రసారం కాబోతున్న సంక్రాంతి అల్లుళ్ళు పండక్కి వస్తున్నారు ఈవెంట్ లో కావ్యశ్రీ సందడి చేసింది. ఈవెంట్ లో భాగంగా అల్లుళ్ళకి ప్రేమలేఖ రాయమని చెప్పారు. మరొకసారి అందమైన ప్రేమలేఖ రాసింది కావ్యశ్రీ. సుధీర్ పై ఉన్న తన ప్రేమనంతా ప్రేమలేఖ రూపంలో చూపించింది కావ్యశ్రీ. కావ్య ఏం రాసిందంటే, నిప్పు ఓ నిప్పు అతను నీదేనని సుధీర్ కి చెప్పు, నేల ఓ నేల నేను ఎప్పటికీ సుధీర్ తోనే బతికేలా, నా మనసులోని ప్రేమ నీ గుండెల్లోకి చేరిందని ఆశిస్తూ నీ ప్రియురాలు కావ్య ఎస్కే అంటూ రాసుకుని వచ్చింది కావ్యశ్రీ. అంటూ చాలా ప్రేమగా సుధీర్ కి ప్రేమలేఖ రాసింది కావ్యశ్రీ. ఎస్కే అంటే ఏంటని షాక్ అయ్యాడు సుధీర్. ఎస్కే అంటే సుధీర్ కావ్య అని ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు. తర్వాత కావ్యశ్రీ సుధీర్ కలిపి సాంగ్ కి డాన్స్ కూడా వేశారు. సుధీర్ కి కావ్యశ్రీ రాసిన లెటర్ ఎలాగుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి.